ఎంతమంది నిన్న కాకుండా ఈ రోజు అయితే హోలీ అయితే జరుపుకున్నారు. నిన్న చంద్రగ్రహణం ఉంది కాబట్టి చాలా మంది హోలీ అయితే జరుపుకోలేదు. పిల్లలకి వరుసగా 2 డేస్ అయితే హాలిడేస్ అయితే వచ్చేసాయి. హోలీ అనేది ఫస్ట్ చిన్న పిల్లల నుంచే స్టార్ట్ అవుతుంది. కెమికల్ కలర్స్ తో పిల్లల్ని ఆడిస్తే ఒక ప్రాబ్లమ్, ఆడించకుంటే ఇంకో ప్రాబ్లం అన్నమాట. అందరూ ఆడుకుంటున్నారు, మేమెందుకు ఆడొద్దని చెప్పేసి వాళ్ళ లోపల అయితే ఒక బాధ అయితే ఉంటుంది. మా చిన్నప్పుడు ఈ హోలీ పండుగకి అసలు కెమికల్ కలర్సే ఉండేవి కాదు. మేమైతే మా చేన్ల గట్ల పైన ఉండే మోదుగ చెట్టుకు ఆ పువ్వునైతే తీసుకొచ్చి మోదుగ పువ్వులని హోలీ పండుగ ముందు రోజే దంచి వాటర్ లో అయితే కలిపి కలర్స్ అయితే చేసుకునే వాళ్ళము. ఇంట్లో ఎవరైనా వరుసైన వాళ్ళు ఉంటే బండి కందనైతే పూసి వాళ్ళనైతే ఆట పట్టించే వాళ్ళు. హోలీ ముందు రోజు నైట్ అయితే అన్ని కుండలైతే జమ చేసుకొని అయితే బాగా అరిసే వాళ్ళు, తిట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటి ముందలైతే ఈ కుండలని తీసుకుపోయి వేసేవాళ్ళు. అలా కుండలు వేసి తిట్టించుకోవడం వల్ల ఆశీర్వాదంగా ఫీల్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు హోలీ పండుగ అంటే మనకు నచ్చిన బట్టలు అయితే వేసుకుంటాము గానీ మా చిన్నప్పుడైతే హోలీ రోజు కొత్త బట్టలు ఎవ్వరు వేసుకోరు. ఉన్న వాటిలోనే పడేయడానికి రెడీగా ఉన్న బట్టలు గానీ చిన్న చిన్నగా అయ్యే బట్టలు గానీ వేసుకుని హోలీ అయితే ఆడేవాళ్ళము. ఇప్పుడు హోలీ అంటే కేవలం కెమికల్ కలర్స్ మాత్రమే కానీ అప్పుడైతే ఒక పెద్ద వేడుకగా ఉండేది. ఆ ఊర్లో చాలా బావులు ఉండేవి కాబట్టి హోలీ అంతా అయిపోయిన తర్వాత మేమైతే బట్టలు తీసుకుని బావి దగ్గరికి వెళ్ళి ఈత అయితే కొట్టేవాళ్ళము. రోజులు మారుతున్నాయి కాబట్టి కాలం కూడా చాలా మారుతుంది. నాకైతే మా చిన్నప్పుడే బాగుండేది. మీ చిన్నప్పుడు హోలీ ఎలా జరుపుకునేవారో కామెంట్స్ లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ మేమైతే అవే కెమికల్ కలర్స్ తో హోలీ అయితే ఆడుతున్నాము. ఒక్కరి చేతిలో కూడా నేచురల్ కలర్స్ గానీ మోదుగ పువ్వు కలర్స్ గానీ అసలే లేవు. మా చిన్నప్పుడు కోడిగుడ్ల కంటే టమాటాలతోనే ఎక్కువగా ఆడుకునే వాళ్ళము. పిల్లలైతే హోలీ స్టార్ట్ చేసేసారు. ఇంకా వాళ్ళు ఆడుతున్నారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో షూట్ మా గల్లీలో ఉండే పిల్లలందరూ కలిసి మా ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా మీ చిన్నప్పుడు హోలీ పండుగని ఎలా జరుపుకునేవారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.